వందనం అభివందనం వీళ్ళ పనులకే కోటి వందనం. బిందాస్ గా బుర్ర బొంబాయి పంపించి పనులు అస్సాం చేసేసిన కల్లోలం కళాకారిణిలను ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, వీళ్ళు మాత్రం బేభత్సం భయ్యా అని. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఆ సిచ్యువేషన్ లో ఉన్నోళ్ళు ఇంకా జీవితంలో ఆ సంఘటన మర్చిపోలేరు. సేమ్ అలాంటి సిచ్యువేషనే ఇక్కడ చూడండి. ఇక్కడ బెడ్ మీద పేషెంట్ లా ఉన్న మేడం మరి ఏ ఊహల్లో ఉందో గానీ యమధర్మరాజు దర్శనం ఇచ్చేసాడు ఈమెకి. बहन डर गई ప్రొటెక్షన్ కిట్ వేసుకొచ్చిన డాక్టర్ ని చూసి ఏదో దెయ్యాన్ని చూసినట్టు బెంబేలెత్తిపోయింది. దెబ్బకొక నిమిషం హాస్పిటల్ మొత్తం దద్దరిల్లించేసింది. పాపం ఆ పక్క బెడ్ మీద పేషెంట్ అయితే ఉలిక్కి పడ్డాడంతే. ఈ డాక్టర్ మాత్రం దీన్ని ఎప్పటికీ మర్చిపోలేడు. సాయంకాలం సరదాగా ఈ నలుగురు నాట్యం చేసుకుంటున్నారు. స్టెప్ సరిగ్గా కుదిరింది, రీల్ రెడీ అయ్యింది అనుకునే టైంకి వీళ్ళ సరదాకి గండి పడింది. డాగి రాజానా మజాకానా? కొంతమంది తేట ఎలా ఉంటదంటే వాళ్ళకున్న తేట వాళ్ళని కుదురుగా నేల మీద ఉండనవదు. ఇక్కడ ఈ ఆంటీ ఆగం అయితే అంతా ఎంత కాదు, మరీ వింతలా ఉన్నావే అన్నట్టు గీత మీద నెక్కి అల్లరి చేస్తుంది. ఏదో గుర్రం మీద ఎక్కి సవారీ చేసినట్టు, ఎడ్ల బండిని ఉరికిచ్చినట్టు ఎచ్చు చేసింది మొహం బాలగొట్టుకుంది. A few moments later. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ఏమంటే సరదా తీరిందా? కొంతమంది సైకోలు ఎలా ఉంటారంటే వాళ్ళని చూస్తే సైకోలకే షివరింగ్ వచ్చేస్తది, అలా ఉంటారు వాళ్ళు. అలాంటి ఓ దారుణమైన డేంజర్ సైకోనే ఇక్కడ చూడండి. ఆ మనిషి ప్రశాంతంగా దోమల నెట్ లోపల పడుకోవడం ఈ మనిషికి అస్సలు నచ్చలా. నువ్వెలా ప్రశాంతంగా పడుకుంటావో నేను చూస్తా అని కచ్చి బట్టి మరీ దోమల్ని బట్టి లోపల వదులుతున్నారు. వామ్మో! వెనకనున్న మొనగాడు సైలెంట్ గా గోర్లు కొరుక్కుంటున్న అమ్మాయిని ఊపిరాడకుండా నవ్వించేశాడు. ఎలానో చూడండి. పరువంతా పోయిందిగా, ఇప్పుడు ఏం చేయాలి? కొందరుంటారు వాళ్ళేంటంటే అస్సలు కుదురుకుండలేరనమాట. కళ్ళు కాళ్ళు ఒక చోట నిలవవు అనే బ్యాచ్. నార్మల్ గా హై హీల్స్ వేసుకుని నేల మీద నడుస్తారు. అయితే ఇక్కడ ఈ మేడం చూడండి స్టంట్లేస్తుంది. కాలు తీసుకెళ్లి టాప్ లో గుద్దింది. వెళ్ళినట్టు అట్టే ఇరుక్కుపోయింది. ఇంకా కథం, ఇంకెంత కించుకున్నా రావట్లా. కుదురుకుండాలి మరి. 2000 years later.哎呦我的妈！ ఇక్కడ మాట్లాడుతున్న ఆయన వెనకున్న అతన్ని గమనించండి. అతనేంటంటే పాపం పసిపిల్లోడు అన్నమాట. మరి ఇలా ఎందుకన్నానో మీరే చూడండి. పాల పేకతో పాలు జుర్రేస్తుంటే పసిపిల్లోడు అనక ఇంకేమంటారు? కనీసం కెమెరా ఉందని పక్కకు పోయే ఆలోచనేలే బరాబర్. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారనమాట. నీ బొమ్మ నేనేస్తా, నా బొమ్మ నువ్వెయ్యి అని. ఇద్దరూ మొదలు పెట్టారు, ఇద్దరూ పూర్తి చేశారు. పాప ఏదో ట్రై చేసింది, పర్లా ఓ 50% లాక్కొచ్చింది. ఆగండి మరి ఇప్పుడు బాబు గారి కళా పోషకం చూద్దాం. డే వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే వీళ్ళ పనులు మీకెలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.